అది 2010 జూన్ 16 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన 2 ఎంపీలు 45 మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలతో కలిసి ఏపీ మహారాష్ట్ర సరిహద్దులోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపారు. ప్రస్తుతం 2025 జూన్ 18న అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి గోదావరిపై ఒక్క పోలవరం తప్ప మిగిలినవన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులేనని వ్యాఖ్యానించారు. బనకచెర్ల ప్రాజెక్టు కోసం బాబు మరోసారి హైడ్రామాకు తెరలేపారు. శ్రీరామ్ సాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 27 టీఎంసీలు, బనకచెర్ల సామర్థ్యం 200 టీఎంసీలు. మరి ప్రతి ఏటా 2000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే నాడు చంద్రబాబును బాబ్లీని ఎందుకు వ్యతిరేకించారు? బాబ్లీ ఆంధ్రప్రదేశ్ కు ఎగువన ఉన్న మహారాష్ట్రలో ఉంది. సముద్రంలో ఎలాగో 2000 టీఎంసీలు కలుస్తుంటే 2.7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బాబ్లీతో వచ్చిన సమస్య ఏంది? బాబ్లీని వ్యతిరేకిస్తూ పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించి నానా హంగామా చేసి చివరకు తనతో మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబుకు 2000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్న విషయం తెలవకుండా ఉంటుందా? అయినప్పటికీ పొరుగు రాష్ట్రంలో గాయి చేసి ఇప్పుడు బనకచెర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఉప్పు నీటిలో కలిసే వృధా జలాలంటూ ప్రవచనాలు వల్లించడం అంటే 2 కండ్ల బాబు 2 నాల్కల్ని ఎలా మడతేస్తారో అర్థం చేసుకోవచ్చు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా నేడు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగానైనా చంద్రబాబు తెలంగాణకు బద్ద వ్యతిరేకి అనేది నిజం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించడమే ఆయన జీవిత లక్ష్యం అనేది అక్షర సత్యం. ముఖ్యంగా 2010 జూలై 2వ తేదీన అంటే బాబ్లీ డ్రామా కంటే 14 రోజుల ముందు తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ సీట్లన్నీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ పరిధిలోనివే. అక్కడ ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బాబ్లీ డ్రామాను రక్తి కట్టించాలని చూశారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడమనే బృహత్తర బాధ్యతను సమైక్య పాలకులు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారని చంద్రబాబు బాబ్లీ డ్రామా రూపంలో బహిరంగంగా రుజువు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సమైక్య పాలకులు ఎన్నడూ ఒడుపును ప్రదర్శించలేదు. నిత్యం ఎగురు ఉన్న మహారాష్ట్రతో గొడవలే పెట్టుకున్నారు. దాని ఫలితంగానే తెలంగాణను సస్యశ్యామలం చేయాల్సిన కృష్ణా గోదావరి ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర చిక్కుముళ్లతో దశాబ్దాలుగా కాగితాలపైనే నానిపోయాయి. చంద్రబాబు బాబ్లీ లాంటి డ్రామాలతో అగ్గికి ఆజ్యం పోశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మహారాష్ట్రతో కనీసం సంప్రదించకుండానే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టడంతో 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఘాటుగా లేఖ రాశారు. ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై అందున పొరుగు రాష్ట్ర భూభాగంలో బరాజు డిజైన్ చేసి వారిని సంప్రదించకుండానే పనులు చేయడమంటే పొరుగు రాష్ట్రాన్ని రెచ్చగొట్టడమే. వాస్తవానికి సమైక్య పాలకుల వ్యూహమే అదే. ఈ మర్మాన్ని గుర్తించినందునే కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజనీతి ప్రదర్శించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మహారాష్ట్రతో సత్సంబంధాన్ని కొనసాగించి ఒకే రోజు 3 అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. అయితే 2014, 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిత్యం తెలంగాణలోని కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కృష్ణా గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకోవాల్సి ఉన్నందున కేసీఆర్ సామరస్య వాతావరణం కోసం ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదంలో పడిపోకుండా ఉండేందుకు అప్పటి సీఎం జగన్ను ఆహ్వానించి గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని 2 రాష్ట్రాలు వాడుకుందామని హితవు పలికారు. ఏపీ కలిసొస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ కాళేశ్వరంపై జగన్ ప్రభుత్వం తదుపరి ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు పైన చంద్రబాబు ఇదే రీతిన స్పందిస్తున్నారు.
గోదావరి వరద జలాలని వాడుకుంటున్నాం. తెలంగాణ ప్రాజెక్టులకు నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదని చంద్రబాబు చెప్తున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసి అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్, జీఆర్ఎంబీ అనుమతులు తీసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఏపీ ప్రయోజనాలను ప్రభావితం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయండంటూ 2018 జూన్ 13న కేంద్రానికి చంద్రబాబు సర్కార్ లేఖ రాసింది. అదేవిధంగా భక్త రామదాసు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, డెండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబీ, సిడబ్ల్యూసికి ఏపీ సర్కార్ అనేక లేఖలు రాసింది. తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులపై జలశక్తి మంత్రి జోక్యం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టులను నిలువరించాలని ఉమాభారతికి చంద్రబాబు లేఖ రాశారు.